చేస్తా ఉన్నాం. దానియేలు గ్రంథాన్ని స్టడీ చేస్తా 7వ అధ్యాయంలో అన్యరాజుల యొక్క పరిపాలన భూమి మీద ఎలా నడుస్తుందో దాని యొక్క వివరణ చూస్తా ఉన్నాం. అదే సమయంలో పరలోకంలో ఏం జరుగుతుందో ఈ రెండు సీన్స్ని మనం చూస్తా ఉన్నాం. ఎర్త్లీ సీన్, హెవెన్లీ సీన్. భూమి మీద అన్యరాజుల యొక్క పరిపాలన నడుస్తూ ఉంది. పరలోకంలో ఏమి నడుస్తూ ఉంది అంటే సింహాసనాలు వేయబడి అని, తీర్పు తీర్చడానికి మహావృద్ధుడు అంటే తండ్రి దేవుడు సింహాసనాల మీద కూర్చుని ఉన్నాడని, ఆయనలో నుంచి అగ్ని బయలు వెలుచుందని, ఆ అగ్ని మనుషుల్ని తీర్పు తీర్చడానికి బయలుదేరిందని, గ్రంథాలు తెరవబడి అన్న సంగతిని మనం చూస్తా ఉన్నాం. సో భూమి మీదేమో అన్యరాజుల పరిపాలన, పరలోకంలోనేమో దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధపడుతున్నాడు. యేసు ప్రభు గురించి ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు వధించబడిన గొర్రెపిల్లగా ఆయన ఎలా వచ్చాడో, లోక పాపాలను మోసుకుని వెళ్ళే గొర్రెపిల్లగా ఎలా వచ్చాడో మనం చాలాసార్లు చదువుతాం. కానీ ఆయన రెండవ రాకడలో ఎలా రాబోతున్నాడో మనం జనరల్గా ఆలోచించం. ఎలా వస్తున్నాడంటే ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి వస్తున్నాడంట. సో సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి దేవుడు సిద్ధపడి వస్తున్నప్పుడు పరిస్థితి ఎట్లుంటుందో మనం లాస్ట్ వీక్ చూసాం కదండి. మనం సిద్ధపడి లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్స్లోకి మనం ఎంటర్ అవ్వాలో చూస్తా ఉన్నాం. అయితే ఈ అన్యరాజుల పరిపాలన భూమి మీద జరుగుతుంది. పరలోకంలో తండ్రి తీర్పు తీర్చడానికి సిద్ధపడతా ఉన్నాడు. అయితే ఈ లోకంలో ఉన్న క్రైస్తవులుగా ఉన్న మనము మన జీవితాల్ని ఏ రకంగా జీవించాలో మనం సరిగ్గా నేర్చుకోకపోతే మనము దేవుని యొక్క తీర్పులోకి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. బైబిల్లో బుద్ధి లేని కన్యకల గురించి, బుద్ధిగల కన్యకల గురించి రాయబడింది కదా. బుద్ధి లేని కన్యకలు ఎవరు అంటే వారి దివిటీల్లో నూనెని కోల్పోయిన వారు, సరిగ్గా కావాల్సినంత లేదు. నూనె అనేది పరిశుద్ధతకి గుర్తయితే ఎవరి జీవితాల్లో అయితే దేవుని యొక్క పరిశుద్ధత అంటే దాని సంపూర్ణతలోకి వెళ్ళదో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఏముంటుందంటే పరిశుద్ధులు సంపూర్ణులకు వరకు అని ఉంటుంది. అంటే పరిశుద్ధులు ఏమవ్వాలి అంటే సంపూర్ణతలోకి ఎదగాల. సో ఆ సంపూర్ణత రాకపోతే పెళ్లి కుమారుడు రాక అంటే యేసు ప్రభు రెండవ రాకడలో యేసు ప్రభు యొక్క ఆ వివాహ విందులో పాలు పంచుకోవడానికి మనకి అవకాశం పోతుంది. సో రైట్ క్రిస్టియన్ లివింగ్ అనేది, ఏ ట్రూ క్రిస్టియన్ లివింగ్ అనేది అంటే క్రైస్తవుడి జీవితం ఎలా ఉండాలి, దేని మీద ఆధారపడి ఉండాలి, ఎలా మనం క్రైస్తవుడిగా జీవించాలో మనకు తెలియకపోతే అన్యజనులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. దేవుడు చెప్పినట్టు అది అట్లనే జరుగుతుంది. పరలోకంలో తండ్రి సిద్ధపడుతున్నాడు. క్రైస్తవులుగా మనం సిద్ధంగా లేకపోతే రేపొద్దున దేవుడు వచ్చినప్పుడు తీర్పులోకి వెళ్ళటానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి మనం ఈ వారం అవసరమైతే నెక్స్ట్ వీక్ కూడా నిజమైన క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో, దేని మీద ఆధారపడి ఉంటుందో మనం ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం నుంచి చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే, హెబ్రీ పత్రిక కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయన. బైబిల్ ఏం చెప్తుంది అంటే పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున మనం బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ ఫ్లెష్, ఈ శరీరములో నుంచి వచ్చే నేత్రాశ, శరీరాశ, జీవపుణము, ఈ రక్త మాంసాల నుంచి కలుగుతున్న
ఈ నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మ నుంచి మనం ఏమవుతున్నాం? బైబిల్ ఏం చెప్తుంది? పాపానికి లోనవుతున్నాం కదా. మన స్వకీయ దురాశల చేత ఏడవబడి, మరలు గొల్పబడి దేంట్లో పడుతున్నాం? శోధనలో పడుతున్నాం. ఆ శోధన పరిపక్వత చెందినప్పుడు పాపం అవుతుంది. పాపానికి జీతం మరణం. సో ఈ శరీరంలో ఉన్న మనం ఈ శరీరాన్ని జీవించటం కష్టమవుతున్నప్పుడు, ఈ శరీరంలో ఉన్న వాళ్ళని తీర్పు తీర్చడానికంటే ముందు దేవుడు ఈ శరీరంలో పాలు పంపులు పొందుకుని హీ పార్ట్ కింద ఫ్లెష్, ఈ శరీరంలో పాలు పంపులు పొందుకుని ఏం చేశాడు అంటే, మన యొక్క కష్టాన్ని అర్థం చేసుకుని మన శరీరానికి ఉన్న శత్రువు అంటే మరణం నుంచి మనల్ని విమోచించడానికి ఆయన శరీరాన్ని ధరించి శరీరంతో సిలువ మీద చనిపోయాడు. అంటే మన మీదకు రావాల్సిన మరణాన్ని దేవుడు ఆయన మీద తీసుకున్నాడు. దీంట్లో 2 సత్యాలు ఉన్నాయి. ఒకటేంటి? నా బలహీనతలేంటో ఎరిగిన దేవుడు, ఎందుకంటే ఆయన కూడా రక్త మాంసాల్లో జీవించినవాడు. నా మీదకు రావాల్సిన మరణాన్ని ఆయన మీదకి ఆయన తీసుకున్నాడు. ఈ 2 సత్యాలు మనం మైండ్లో పెట్టుకుని క్రైస్తవ జీవితం గురించి ఆలోచించాలి. సో దేవుడు నా పరిస్థితిని అర్థం చేసుకోగలడు, నా బలహీనతను అర్థం చేసుకోగలడు, నాకున్న సిచ్యువేషన్స్ ఆయన అర్థం చేసుకోగలడు. నా శరీరంలోకి మరణం రాకుండా ఆయన నా వంటి శరీరాన్ని ధరించి ఆ మరణాన్ని ఆయన శరీరం మీద ఆయన తీసుకున్నాడు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తా సజీవుడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. చూడండి, 3వ అధ్యాయంలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము. సో మొట్టమొదటిది ఏంటి? యేసు ప్రభు రక్త మాంసముల్లో పాలివాడయ్యాడు అన్న సత్యాన్ని మనం గమనించుకోవాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మీరు ఈయన గురించి వింటారో, ఈ యేసు ప్రభు గురించి వింటారో, ఏమంటున్నాడు? మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయాల్ని కఠినపరచుకోవద్దు అన్నాడు. హృదయాన్ని కఠినపరచుకోవడం అంటే అర్థం ఏంటి? హృదయాన్ని కఠినపరచుకోవడం అంటే అర్థం ఏంటి? బైబిల్లో మనకు తెలిసిన సత్యం ఏంటి? ఇర్మియా ఏమంటాడంటే, హృదయం అంట అన్నిటికంటే మోసకరమైన రోగం కలిగి ఉంటుంది. ఈ హృదయంలో మనిషికి హాని చేసే మోసకరమైన రోగం, అన్నిటికంటే మోసకరమైన రోగం దేంట్లో ఉంటుంది? ఈ హృదయంలో ఉంటుంది. ఈ హృదయం కోరుకునేదాన్ని, అంటే కోరుకున్న దాని వెంట మనం వెళ్తే మనం ఏమవుతాము? మోసంలో పడిపోతాం. సో హృదయాన్ని అనుసరించి నేను జీవిస్తున్నప్పుడు నేను మోసపోతాను, నేను చెరలోకి వెళ్ళిపోతాను, సైతాను యొక్క ఉచ్చులో నేను పడిపోతాను అన్న సత్యం నాకు తెలుసు. ఇప్పుడు నాకు ఇంకో విషయం ఏం తెలుసు? ఈ ఏ శరీరం అయితే నన్ను ఈ మోసం వైపు నడిపిస్తుందో ఆ శరీరంలో పాలు పంపులు పొందిన యేసు ప్రభు ఉన్నాడు. ఈయన నా తరపున శిలువ మీద చనిపోయాడు. ఈయన నాకు సహాయం చేయడానికి ఈయన ఉన్నాడన్న సత్యం కూడా మనకి తెలుసు. హృదయాన్ని కఠినపరుచుకోవడం అంటే అర్థం ఏంటి? నాకు సహాయం చేయడానికి నా శరీరంలో పాలు పంపులు పొందిన యేసు ప్రభు ఉన్నాడని తెలిసి కూడా ఆ సత్యాన్ని నా లోపలికి నేను రానియకుండా నా హృదయం అంటే నాకు ఇష్టమైంది నేను చేయడానికి ప్రయత్నించడం. హృదయాన్ని కఠినపరచుకోవడం అంటే ఏంటి? నా ఇష్టాన్ని నేను చేయడం మొదలు పెడతాం. నా ఇష్టాన్ని నేను చేయడానికి ప్రయత్నిస్తున్నానంటే అర్థం ఏంటి? దేవుని ఇష్టం ఏంటో నేను తెలుసుకోవడానికి, తెలిసిన దాన్ని నేను చేయడానికి నేను ఇష్టపడలేదని. సో నా హృదయాన్ని ఏం చేస్తున్నాను? దేవుని యొక్క సత్యము నా హృదయంలో పని చేయకుండా నేను
మొండిగా గట్టిగా చేసుకుంటున్నాం. మీరు గమనించండి, మన హృదయాన్ని సైతాను కఠినపరచడు. మన హృదయాన్ని సైతాను కాదు కఠినపరిచేది. అప్పుడు దేవుడు ఏమనేవాడంటే, సైతాను మీ హృదయాన్ని కఠినపరచకుండా నేను చూసుకుంటాననేవాడు. అంతే కదా. ఇక్కడ ఏమంటున్నాడు, మీ హృదయాలు మీరు కఠినపరుచుకోవద్దు అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఇజ్రాయేలీయులతో దేవుడు ఏమన్నాడు, మీ హృదయంలో ఉన్న కఠినత్వాన్ని మీకు చూపించడానికే నేను 40 సంవత్సరాలు మిమ్మల్ని అరణ్యంలో తిప్పాను అన్నాడు. అంటే ఎవరు కఠినత్వం? అది ఇజ్రాయేలీయులది. అది ఎవరు చూసుకోవాలా? వాళ్ళు చూసుకోవాలా. ఎవరు తీసేయాలా? వాళ్ళు తీసేయాలా. తీయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? యేసు ప్రభు. సహాయం చేయడానికి ఆయన ఉన్నాడు. మన కష్టాల్ని, మన శోధల్ని, మన ఇబ్బందిని, బలహీనతలను అర్థం చేసుకోవడానికి ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఉన్నాడు అన్న సంగతిని నేను పక్కన పెట్టి నా హృదయాన్ని నేను కఠినపరుచుకుంటానేమో. దేని ద్వారా కఠినపరుచుకున్నారు అరణ్యంలో? ఒక పక్క దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు. చూసి ఏం చేశారు? ఎలా కఠినపరుచుకున్నారు? అక్కడ తినటానికి ఉన్నట్టు ఇక్కడ నాకు తినటానికి లేదు. అక్కడ నాకు రుచికరంగా ఉన్నంతగా ఇక్కడ రుచికరంగా లేదు. అక్కడ నాకు సౌకర్యంగా ఉన్నంతగా ఇక్కడ నాకు సౌకర్యం లేదు అని దేవుడు నడిపిస్తున్న మార్గం కాకుండా విడిచి వచ్చిన లోకంలో ఉన్న సౌకర్యాల్ని, కంఫర్ట్స్ని, లేకపోతే అక్కడుండే రుచుల్ని, అక్కడుండే టేస్ట్ల మీద వాళ్ళ మనసు తీసుకెళ్ళి ఫోకస్ చేయడం మొదలుపెట్టారు కదా. దేవుడు పాపలోకంలోంచి మనల్ని తీసుకొచ్చినప్పుడు మరలా 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 మనం దాని దగ్గరికి మనం వెళ్తే ఎందుకు వెళ్తాము? మన స్వకీయ దురాశల చేత ఏడవబడే వెళ్తాం. మొదటి స్టెప్ సైతాన్ది కాదు. మరలు గొల్పబడి శోధనలో పడిన తర్వాత సైతాను మనల్ని పట్టుకుంటాడు. అప్పుడు దాకా సైతాను రాడు మన దగ్గరికి. సైతాను రాకముందే ఏ చెట్టు ఫలాన్ని అయితే తినొద్దన్నాడో ఆ చెట్టు ఫలం దగ్గరికి వెళ్ళి దేవుడు ఎందుకు తినొద్దు అన్నాడు అని ఆలోచిస్తూ ఉంటే సైతాన్ గడు వచ్చి డిస్కషన్ స్టార్ట్ చేస్తాడు. కానీ నువ్వు ఉండొద్దు అన్న ప్లేస్లో ఉండకుండా దేవుడు ఉండమన్న ప్లేస్లో నువ్వు ఉండి ఎప్పుడైతే దేవుడు పని చేస్తున్నావో సైతాన్ ఎందుకు వచ్చి ఇబ్బంది పెడతాడు? ఇబ్బంది పెట్టిన ఆడి మాటలు మనం ఎందుకు వింటాం? ప్రాబ్లం ఏంటంటే మన స్వకీయ దురాశ. ఎంత క్లియర్గా అంటున్నాడు చూడండి. కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకుని 40 సంవత్సరములు నా కార్యములను చూచి. ఎన్ని ఇయర్స్ అండి? 40 సంవత్సరాలు అయ్యింది నేను రక్షణ పొందని మీలో ఎవరు ఉన్నారు? చేతులు చూపించగలరా? నేను కూడా లేదు. 40 సంవత్సరాల రక్షణ జీవితం అది. దేవుని చేత చాలా అద్భుతంగా రక్షింపబడిన ప్రజలాడు. ఆ టైంలో ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సూపర్ పవరు ఐగుప్తు దేశాన్ని దేవుడు ఒక్క దెబ్బలో తుడిచేసిన అద్భుతం అది. సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన అద్భుతం. అక్కడితో ఆగల. 40 సంవత్సరాలు దేవుని యొక్క ఆశ్చర్యక్రియలను వాళ్ళు చూస్తూనే ఉన్నారు. చూడండి అక్కడ ఏమన్నాడు, 40 సంవత్సరాలు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. చూసి ఏం చేశారు? సంతోషించలా, చూసి ఆయన వెంబడించలా, ప్రతిసారి పరీక్షించి శోధించడం మొదలు పెట్టినట. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గంలో తెలుసుకొనలేదు. చూడండి, సైతానికి అక్కడ ప్లేస్ పెడుతున్నాడు దేవుడు. అక్కడ ఎక్కడ లేదు. ఏమంటున్నాడు దేవుడు? వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గంలో తెలుసుకొనలేదు. దేవుని మార్గం మనకి ఎందుకు తెలీదు? మన హృదయాలోచనలో మనం తప్పిపోతే దేవుని మార్గం తెలీదు. చాలామంది దేవుని చిత్తం ఏంటి బ్రదర్ అని ప్రార్థన చేయించుకోవడానికి దైవజనుల దగ్గరికి వస్తారు. దేవుడు ఎవరితో ఒకళ్ళతో స్పెసిఫిక్గా మాట్లాడే దేవుడు ఏం కాదు కదా. యేసుక్రీస్తు
లోకాన్ని అందరికి ప్రభువు కదా, అందరికి ప్రభువు కదా. ఆయన ఎవరికీ దూరంగా లేడు అని అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనంలో ఉంది కదా. మరి కొంతమందికే దేవుని మార్గాలు ఎందుకు తెలుస్తాయి, మిగతా వాళ్ళకి ఎందుకు తెలియవు దేవుని మార్గాలు? ఇక్కడుంది ఆన్సర్. వాళ్ళ హృదయాలోచనలో తప్పిపోతున్నారు కాబట్టి వాళ్ళు నా మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నారు. సో దేవుని మార్గం మనకు తెలియాలంటే ముందేం సెట్ అవ్వాలా? మన ఆలోచన సెట్ అవ్వాలా. మన ఆలోచన సెట్ అవ్వాలంటే ఏం చేయాలా? రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? ముందు లోకంలో ఉన్న చెడును కాదు, లోక మర్యాదలను అనుసరించొద్దని ఉంది. అంతే కదా? లోకంలో ఉన్న చెడును కాదుగా, లోకంలో ఉన్న మర్యాదల్ని కూడా అనుసరించొద్దండి. లోక మర్యాదలను అనుసరించక సంపూర్ణము, ఉత్తమం, అనుకూలమైన దేవుని చిత్తాన్ని వెతికి పరీక్షించి, మనసు అంటే మైండ్, మన ఆలోచన ప్రవృత్తి మార్చుకొని నూతన పరచబడమని ఉంది. సో దేవుని యొక్క మార్గాలు మనకు తెలియాలంటే మన ఆలోచనలు తప్పిపోకుండా మనం చూసుకోవాలి. మన ఆలోచనలు తప్పిపోకుండా చూసుకోవడానికి చూసుకునే పని దేవుడిది కాదు. ఎవరిది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. మేము విపత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అటగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. ఎవరు? దేవుడా సైతానా? విశ్వాసి. అంతేనా? విశ్వాసిగా ఆయన పౌలు రాస్తున్నాడు కదా, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. మీరు ఆలోచన క్రీస్తుకు లోబడేటట్లు చెరపట్టాలా? అది ఎవరి బాధ్యత? నా ఆలోచన వాక్యానికి లోబడేటట్లు చెరపట్టే బాధ్యత ఎవరిది? మందే. అంతేనా? పౌలేమని రాస్తున్నాడు? దేవుడు నా ఆలోచనలు చెరబట్టి అని రాయట్లా. క్రీస్తు ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు మేము చెరపడుతున్నాం అన్నాడు. ప్రతి వితర్కము కదా, ఇమాజినేషన్, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తున్న ఆటంకాలను ఎవరు పడద్రోయాలా? ఏముంది బ్రదర్, ఆదివారం కదా, ఈ పని ఉంది, నేను రాలేకపోయాను, లేకపోతే పలాంటి ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని మనం మార్చలేము, కొన్ని మనం తప్పనిసరిగా పాటించాల్సి వస్తుంది. కొన్ని ఆటంకాలని మనం పడద్రోసి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే, ఇదే స్కూల్కో ఆఫీస్కో అనుకోండి, ఎటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని మనం ఓవర్కమ్ చేసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని దగ్గర వచ్చిన ఆటంకానికి మాత్రం మనం సరెండర్ అయిపోయి ఆటంకం యొక్క నెపాన్ని మనం చెబుతాం. అంటే అన్నిటిని మనం పడద్రోయలేము. కొన్ని వాస్తవంగా మనకి ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ ప్రాబ్లము, లేకపోతే ఇంట్లో ఏదైనా పరిస్థితి బాగాకపోతే వాస్తవంగా మనం ఏమీ చేయలేని ఉంటాయి. అటువంటి వాటిని పక్కన పెట్టి దేవుని సన్నిధికి రావడానికి, లేకపోతే దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం నిజంగా ఎంతగా ప్రయత్నం చేస్తాము? చెయ్యం. లోకంలో మిగతా వాటి కోసం పెట్టే అంత కృషి, మిగతా వాటి కోసం మనం పెట్టే అంత శ్రద్ధ, ఇల్లు కడుక్కోవడానికో ఒళ్ళు తుడుచుకోవడానికో, మన దైనందిక జీవితంలో మనం మిగతా వాటి మీద పెట్టే అంత టైము, అంత శ్రద్ధ దేవుని వాక్యం నేర్చుకోవడానికి మనం పెట్టం. మనం ఏం చేస్తామంటే, సైతాన్ని ఎక్కడ అవనిస్తున్నాడండి? శోధన ఎక్కువైపోయింది. శోధన ఎందుకు ఎక్కువైంది? నా స్వకీయ దురాశల చేత నేను ఎడవబడితేనే నాకు అవుతుంది. శోధన ఊరికనే అవ్వదు. దేవుడు అనవసరంగా మనుషుల్ని శోధించేవాడు
కాదు. మీరు రక్షింపబడితే దేవుని జ్యూరిస్డిక్షన్లో మీరుంటే, దేవుని రాజ్యంలో మీరుంటే, దేవుణ్ణి దాటి వచ్చి సైతాన్ని మిమ్మల్ని శోధించలేదు. దేవుడి కంటే గొప్పడు కాదు సైతాను. దేవుని యొక్క బలాన్ని దాటి వచ్చి ఆయన మిమ్మల్ని శోధించలేడు. దేవుడు శోధించడు. ఎందుకు వస్తుంది శోధన? నా స్వకీయ దురాశల చేత నాకు శోధన వస్తుంది. నా ఆలోచన సరిగ్గా లేకపోవడం వల్ల నాకు శోధన వస్తుంది. ప్రతి ఆలోచన అంట క్రీస్తుకు లోబడేటట్టు చెరపట్టాలంట. ఆ చెరపడటం అనేది ఎవరు ప్రాక్టీస్ చేయాలా? మనమే ప్రాక్టీస్ చేయాలా. అది ఎలా వస్తుంది ప్రాక్టీసు? దేనికి చెరపట్టాలా? లోక మర్యాదల్ని ముందు అనుసరించడం మానేసేయాలి. సమాజంలో ఉన్నాం, సొసైటీలో ఉన్నాం, మనం కొన్ని వెళ్ళాలి కదా అంటే నువ్వు వేడిగా అయినా ఉండాలి, లేకపోతే చల్లగా ఉండాలి. కానీ నులివెచ్చగుంటే దేవునికి మీరు కానీ నేను కానీ ఎవరు పనిచేయం. ఉంటే లోకం లెక్కలైనా ఉండాలా, లేకపోతే దేవుడి లెక్కలో ఉండాలా. దేవుడి లెక్కలో ఉంటే సమాజంలో హేళన అవుతాము. సులువు జ్ఞానం లోకానికి వెరితనం. ఆ వెరితనం వస్తే ఎంత? లోకం మనల్ని ఏమనుకుంటే ఏమైంది? లోకం మనల్ని ఏమని అనుకుంటుందేమో మనం ఫీల్ అయితే దేవుడికి ఇష్టలుగా మనమైతే జీవించలేం. లోక మర్యాదలను అనుసరించక సంపూర్ణము ఉత్తమం అనుకూలమైన దేవుని చిత్తాన్ని వెతికి పరీక్షించి మైండ్ సెట్ మార్చుకుని నూతన పరచబడాలి. హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాం. ఆలోచనలు దేవునికి చెరపడటానికి మనం ప్రయత్నం చేయట్లేదు. వచ్చిన దేవుడి విషయంలో మాత్రం, స్పిరిచువల్ విషయంలో మాత్రం మిగతా వాటన్నిటికీ ఫ్రీ యాక్సెస్ ఇచ్చేస్తాము. వీటన్నిటి మీద నా ఆధ్యాత్మిక జీవితం డిపెండ్ అయి ఉంటుంది. అదే ఉద్యోగమో లేకపోతే హెల్త్ ఏదైనా వస్తే మాత్రం ఎన్ని వచ్చినా వాటిని పక్కన పెట్టి వీటి కోసం ముందైతే అటెండ్ అవుతాము. అటువంటి అటెన్షన్ మనం దేవుడి విషయంలో మాత్రం ఇలేకపోతున్నాం. చూడండి ఏమన్నాడు హెబ్రీ పత్రిక, వెనక్కి వచ్చేయండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలోకి. వాళ్ళు ఆలోచనలో తప్పిపోతున్నారు కాబట్టి నా మార్గాల్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అన్నాడు. అంతేనా? 7వ అధ్యాయం చదువుతారు నాన్న. ఇందాక ఎక్కడ ఆపారు? 7వ కాదు నాన్న, 3వ అధ్యాయం. సారీ, 3 8వ వచనం. 8వ వచనం కాదు, 10వ వచనం. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనల్లో తప్పిపోచున్నారు, నా మార్గంలో తెలుసుకొనలేదు గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఎప్పుడైతే మన హృదయాన్ని మనం కఠినం చేసుకుంటామో, బైబిల్ ఏముంది తెలుసా? ఆయన మార్గాన్ని మనం తెలుసుకోము, మన ఆలోచనలో మనం తప్పిపోతాము. దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏమంటున్నాడు? కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలోకి ప్రవేశింపరని చెప్పి తిని అంటున్నాడు. మీరు గమనించండి, మనం ఆరాధించే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు. పాత నిబంధన కాలంలో దేవుడికి వాళ్ళు చూసి కోపం వచ్చి నా విశ్రాంతిలోకి మీరు ప్రవేశించదని దేవుడు వాగ్దానం చేస్తే, ఇప్పుడు దేవుళ్ళు ఏమైనా మార్పు వచ్చి ఉంటుందా? క్రొత్త నిబంధనలో ఏం మార్పు రాలేదు కదా. మార్పు అయితే ఏం లేదు కదా. దేవుని మార్గాలు తెలుసుకోకుండా మన ఆలోచనలో మనం తప్పిపోతే, దేవుణ్ణి వెతకడం మనం నేర్చుకోకపోతే, దేవుడు అదే కోపం మన మీద కూడా చూపించడానికి ఆస్కారం ఉంది కదా. పైగా వాళ్ళకి ఆ టైంలో యేసు ప్రభుని గురించిన జ్ఞానం లేదు, కృప వాళ్ళ మీద అంతగా లేదు. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. యేసు ప్రభు రక్తం చేత కరగబడి క్రైస్తవులుగా జీవిస్తున్నాం. యాక్చువల్గా మన మీద ఇంకా కోపం ఎక్కువ రావాలి దేవుడికి, అంతే కదా. అవకాశం ఎక్కువ ఉంది మనకు దేవుడిని తెలుసుకోవడానికి. వాళ్ళకి ఆ టైంలో ఇట్లా దేవుని గురించిన జ్ఞానం అంతా దేవుడు ఒక చోట ఒక బుక్ లాగా కూడా తీసుకొచ్చి పెట్లా. వాక్యంలో ఇంత ప్రత్యక్షత, రెవల్యూషన్ దేవుడు వాళ్ళకి ఇవ్వలా. ఇప్పుడు మనకు ఆ ప్రత్యక్షత ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క
సహవాసం ఉంది. సత్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు మీలో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడిని మీకు దేవుడిచ్చాడు. ఇప్పుడు కూడా మనం అలాంటి పనులే చేసాం అనుకోండి, ఏమవుతుంది? కంటిన్యూ చేయండి అమ్మా. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఇది విశ్వాసులకు రాసిందా అవిశ్వాసులకు రాసిందా? ఈ లెటరు విశ్వాసులకే రాశాడు. విశ్వాసులకు ఏమని రాస్తున్నాడు? జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని విడిచిపోవడం అంటే ఒకప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడికి వచ్చారు వీళ్ళు? దేవుని దగ్గరికి అయితే వచ్చారు. వచ్చిన వాళ్ళే కదా విడిచిపెట్టి వెళ్ళిపోయేది. ఇంకా అంటే అన్యులు ఉన్నారనుకోండి, దేవుడి దగ్గరికి రాలేదనుకోండి, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళే విశ్వాసం లేని హృదయం వాళ్ళకి చెప్పలేంగా. ఈ మాట ఎవరితో చెప్పగలం? ఆల్రెడీ దేవుని దగ్గరికి వచ్చారు, దేవునితో సహవాసంలో జీవిస్తున్నారు. సహవాసంలో జీవిస్తున్న వీళ్ళు మరలా వెనక్కి వెళ్ళిపోయే దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఆయాసం వస్తే లిపిడ్ ప్రొఫైల్, నీరసం వస్తే బీపీ షుగర్ టెస్టులు చేయించుకుంటాం, కానీ అవునా కదండి? వారం రోజులు జ్వరం తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మలేరియా టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్, జాండిస్ టెస్ట్ ఇవన్నీ తీసుకుంటాం. సంవత్సరాల నుంచి స్పిరిచువల్గా ఎదక్కపోతే మాత్రం విశ్వాసం లేని హృదయం నాలో ఉందా లేదా అని పరీక్షించుకోవడం మాత్రం మనం చెయ్యం. ఎందుకు? మనకి శరీరం ముఖ్యం, ఆత్మ దాని అర్థం అదేగా. దాని అర్థం అదే కదా. ఆత్మ ముఖ్యం, శరీరం కంటే ఆత్మ ముఖ్యం అని నాకుంటే దీనికోసం నేను ఎంత జాగ్రత్త పడుతున్నానో నా ఆత్మని రక్షించుకోవడానికి దానికి డబుల్ పడేవాడిని. అంతేనా? అంతే కదా. ప్రయారిటీ. దీనికోసం నేను కష్టపడే అంత నా ఆత్మ కోసం నేను కష్టపడలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? నేను ఆత్మ గురించి నేను లక్ష్య పెట్టలేదు అని. అంతేనా? ఆత్మ గురించి లక్ష్య పెట్టకపోతే ఏమైపోతుంది? మన విశ్వాసాన్ని మనం చెక్ చేసుకోకపోతే ఏమవుతుంది? వాక్యంలో మన ఆత్మీయ జీవితాన్ని మనం వేజేయకపోతే ఏమవుతుంది? తెలియకుండా ఒక్కసారి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతే మారినట్టు ఉంటుంది. కానీ కొంచెం జరుగుతున్నాను అనుకోండి, నేను జరిగినట్టు ఎవరికి అర్థం కాదు. కొంతసేపు అయిన తర్వాత నేను ఎంత జరిగానా అని ఆలోచన వస్తుంది. మన ఆత్మీయ జీవితాన్ని వాక్యం ద్వారా మనం పరీక్షించకపోతే ఏమైపోతాము? నేను ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఒకడంట వేడివేడి నీళ్ళల్లో, ఉడుగుతున్న నీళ్ళల్లో కప్పను తీసుకొచ్చి చేస్తే గబాలు దూకేసిందంట బయటికి. మామూలు నీళ్లు తీసుకుని దాంట్లో కప్పను పెడితే హ్యాపీగా స్విమ్మింగ్ చేస్తుందంట. కింద నుంచి స్లోగా మంట పెట్టాడంట. స్లోగా మంట పెడితే ఆ కప్ప నీళ్ళలోనే చచ్చిపోయిందంట. ఎందుకు? కొంచెం వేడవుతాయి నీళ్లు, దానికి అలవాటు చేసుకుంటుంది. కొంచెం వేడవుతాయి, దానికి అలవాటు చేసుకుంటుంది. ఇంకొంచెం వేడవుతుంది, ఆ వేడికి ఏమవుతుంది? కప్ప అలవాటు పడిందే కానీ ప్రమాదం ఉందన్న సంగతి దానికి అర్థం కాల. ఒక్కసారి మారితే వేడి నీళ్ళలోకి వస్తే దూకేసింది. ఎందుకు? అక్కడ ప్రమాదం ఉందని దానికి అర్థమైంది. స్లోగా మారుతుంది అనుకోండి, దానికి తెలీదు, ప్రమాదంలో చిక్కుకుపోతుంది. అంతే కదా. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. ఒక్కసారిగా మారిపోతే మనకి అరే నేను మారిపోయానని అర్థమవుతుంది. కానీ నేను పరీక్షించుకోకపోతే రోజు రోజుకి కొంచెం షిఫ్ట్ అవుతుంటే నేను ఆత్మీయతలో ఎంత పడిపోయానో నాకు అర్థం కాదు. అందుకే ఏమంటున్నాడంటే, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉన్నదేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. బైబిల్లో దేవుడు జాగ్రత్త అంటే నిజంగానే జాగ్రత్త పడాలి.
ఆయన ఊరికినే కబుర్లు చెప్పావు ఆయన అయితే కాదు. సో దేవుడు జాగ్రత్త అంటే జాగ్రత్త. నేడు మీరు ఆయన శబ్దం వినేవాడు. మళ్ళీ రెండోసారి వస్తున్నాడు. 7వ వచనంలో అదే మాట అంటున్నాడు. 8వ వచనంలో నేడు మీరు ఆయన శబ్దం వినేళ్ళని. మళ్ళీ ఎన్ని చెప్పుకుంటే మళ్ళీ ఏమంటున్నాడు 11వ వచనంలో నేడు మీరు ఆయన శబ్దం వినేళ్ళ కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయంలో కఠినపరచుకొనకూడని 2 సార్లు దాన్ని ఎంఫసైజ్ చేశాడు దేవుడు. అంటే ఎంత అవసరం అది చెక్ చేసుకోవడం కదా. 2 సార్లు, ఇది రెండోసారి. 8వ వచనం అదే, 13వ వచనం కూడా కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనిడి. ప్రతి దినము ఒకడికి ఒకడు. క్రైస్తవులు కలిసినప్పుడు సరదాగా జోకులు వేసుకుని మాట్లాడుకుని టైం స్పెండ్ చేయడం అవసరమో లేదో బైబిల్లో రాసలేదు. కానీ క్రైస్తవులు, విశ్వాసులు ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనకి ఇది ఇంకో పెద్ద ప్రాబ్లం. నాకు వాడు చెప్పేది ఏందని కదా. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పాడు? దేవుడంట ఆత్మ వరాల్ని సంఘంలో విభజించేస్తాడంట. అంతేనా? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గిఫ్ట్ ఉంటుంది. వాళ్ళకున్న గిఫ్ట్లో నుంచి వాళ్ళు దేవుడేమన్నా చెప్తే ఆ గిఫ్ట్ ఒకవేళ నా దగ్గర లేదనుకోండి, అప్పుడు నాకు ఎవరు సహాయం అవసరం? వాళ్ళ సహాయం అవసరం కదా. సో చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, మాలాంటి పాస్టర్కి మీలాంటి వాళ్ళు చెప్పినా, మీలాంటి విశ్వాసులకి నాలాంటి సేవ చేసేవాడు చెప్పినా, ఎవరిని కరెక్ట్ చేసినా అది తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఒకళ్ళకి ఒకళ్ళు బుద్ధి చెప్పుకోండి అని బైబిల్లో ఉంది ఆ మాట కదా. ఎందుకు అంటే పాపము ఏం చేస్తుంది అంటే నేను బాగానే ఉన్నాను అని భ్రమ కలుగు చేస్తుంది. భయముతో వణుకుతో మీ సొంత రక్షణని మీరు కొనసాగించండి అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఉంటే, రక్షణ జీవితాన్ని జీవిస్తున్న మనకి అటువంటి భయము వణుకు లేదు అంటే మనం భ్రమలో ఉన్నామని. మన రక్షణ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, మన జీవితం పట్ల మనం భయం లేకుండా ఉన్నాము అంటే మనం దేంట్లో ఉన్నట్టు? భ్రమలో ఉన్నట్టు కదా. అని 4వ అధ్యాయంలోకి వెళ్ళిపోండి. 1వ వచనం నుంచి చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించు. సో మనం ఏమేం చూసాము? మొట్టమొదటి పాయింట్, దేవుడు మన శరీరంలో పాలు పంపులు పొందుకున్నాడు, మనల్ని అర్థం చేసుకుంటాడు అనేది క్రైస్తవుడిగా ముందు తెలుసుకోవాలని మనం చూసాం. రెండోది ఏం చూసాము? 3వ అధ్యాయంలో విశ్వాసము లేని భ్రష్ట హృదయం మనలో ఎవరికొని ఉందేమో చెక్ చేసుకోవాలా, మన ఆలోచనల్ని చెక్ చేసుకోవాలా, ఆలోచనల్ని సరి చేసుకుని దేవుణ్ణి వెంబడించాలన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. 3rd పాయింట్ ఏంటో చూడండి, 1వ వచనం నుంచి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందము. అంటే అర్థం ఏంటి? మన విశ్రాంతి ఎక్కడ? దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యం కదా. సో మనం ఇంకా మన విశ్రాంతిలోకి వెళ్ళలేదు. ఈ జీవిత కాలంలో ఉన్నంతకాలం మనం ఏం చేయాలి? శ్రమ పడాలా. అంతవరకు సహించుకునేవాడే రక్షించబడతాడు. ఈ లోకంలో దేవుడు పరలోకాన్ని తీసుకొచ్చి భూలోకాన్ని పరలోకం చేయడం మాత్రం లేదు. ఇట్లాంటి తప్పుడు మాటలు చెప్తున్నారు, నమ్మొద్దు. ఈ భూలోకంలో దేవుడు పరలోకాన్ని తీసుకురాడు. ఈ భూలోకంలో పరలోక అనుభవం తీసుకొచ్చి మనకి బెడ్ అవుట్ వేసి పండుకోబెట్టే ఆస్కారం అయితే లేదు. మన చర్చిలో ఒకవేళ చల్లగా ఉండదని చెప్పి, లేకపోతే సఫకేషన్ ఉంటుందని ఏసీ వేస్తున్నామేమో, కానీ క్రైస్తవ జీవితం అంత ప్రశాంతంగా అయితే ఏమీ ఉండదు. మనకి విశ్రాంతి ఒకటి ఉంది. ఆ విశ్రాంతిలోకి మనం ఇంకా ప్రవేశిస్తామనే వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. ఇజ్రాయేలీలు ఎడారిలో ఉన్నప్పుడు
వాళ్ళకి వాగ్దానం ఉంది, ఏమని? విశ్రాంతిలోకి వెళ్తారని. కానీ ఆ వాగ్దానం ఉన్నప్పుడు వాళ్ళు దేవుడికి ఇష్టలుగా జీవించలేదు, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? మీరు ఇంక విశ్రాంతిలోకి వెళ్ళరని డిక్లేర్ చేశారు. వాళ్ళ ఎడారి మార్గంలోనే చచ్చిపోయారు. మనకి ఇంకా విశ్రాంతిలోకి వెళ్తామని వాగ్దానం నిలిచి ఉంది. మనం ఇక్కడ సరిగ్గా లేకపోతే, ఆయన మార్పు లేని దేవుడు కదా, ఇది అవిశ్వాసులకు కాదు కదా రాసింది. ఏమంటున్నాడు? ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉంది. అంటే ఆ వాగ్దానం ఖచ్చితంగా ఉంటది, ఇక మనం ఒకసారి దేవుడిలోకి వస్తే దాంట్లో నుంచి తప్పిపోము అన్న గ్యారెంటీ ఉంటే దేవుడు ఈ మాట రాయాల్సిన అవసరం లేదుగా. మనం ఇంకా విశ్రాంతిలోకి మనం వెళ్ళలా. విశ్రాంతిలోకి వెళ్తామని వాగ్దానం మాత్రమే కలిగి ఉన్నాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినోడు, ఆయన పని ఆయన కరెక్ట్ చేస్తాడు. అక్కడ అది కాదు ప్రాబ్లం. వాగ్దానం పొందుకున్న నేను ఎలా జీవిస్తున్నాను అనేది పాయింట్. మనం ఎంతసేపటికి నేను బియ్యం తీసుకొస్తే మా ఆయన బాగా వండుతాడు, మా ఆయన బాగా వండుతాడు అని చెబితే చెప్పినంత మాత్రం సరిపోద్ది, నేను తీసుకెళ్ళి ఇయ్యాలిగా. అంతేనా? తీసుకొస్తే బాగా వండటానికి సమర్థుడు, తీసుకురాకపోతే ఆయన ఎందుకు వండరు కదా. దేవుడు మాట వింటే, దేవుని ఆలోచన ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేస్తే, దేవుని చిత్తాన్ని చేయడానికి మనం ప్రయత్నం చేస్తే, మనకు చేతగాని చోట పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకిచ్చి, మనం ఎక్కడెక్కడ వీగున్నామో, మనకు ఎక్కడెక్కడ కుదరట్లేదో, మనం ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడ మనం బలపరుస్తా దేవుడు మనతో చేయించాల్సినవి ఆయన చేయిస్తాడు. దానికి ఆయన సమర్థుడు. మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. కానీ విశ్వాసముని కోల్పోయి భ్రష్ట హృదయం కలిగి నేను జీవిస్తున్నాను అనుకోండి, నాకున్న విశ్వాసాన్ని నేను కోల్పోతున్నాను అనుకోండి, దాన్ని కొనసాగించడం దేవుడు ఎందుకు చేస్తాడు? చేయడు కదా. అంత క్లియర్గా అంటున్నాడు చూడండి. ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి, ఆ భయం కలిగి ఉన్నాం అంటున్నాడు. అంటే క్రైస్తవులకి ఏ భయం ఉండటం మంచిది? ఒరే బాబా, నాకైతే ప్రామిస్ అయితే ఉంది, ప్రామిస్ నెరవేర్చడానికి దేవుడు నమ్మకైన వాడు, కానీ ఒకవేళ నా హృదయ కఠినత్వం నుంచి నేను దాన్ని పొందకుండా పోతానేమో అనే భయం కలిగి ఉండటం మంచిది. అది పరిశుద్ధాత్మ దేవుడు అటాచ్ చేసి బైబిల్లో దాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకంటే వాగ్దానం మనం ఇంకా పొందలా. మనం దేవుని చిత్తానుసారంగా నడవకపోతే దేవుడు ఇజ్రాయేలీలకు చేసిన పని మనకు కూడా చేయడానికి ఆస్కారం ఉంది. ఎందుకు? ఆయనలో మార్పు ఉండదు. ఆయన మార్పు లేని వాళ్ళకేమో పనిష్మెంట్ ఇచ్చి మీరు పర్లేదులో వదిలేస్తారని మనం వదిలేస్తాడా? వదిలేడు. వాళ్ళకు ఒక పక్క యేసు ప్రభు యొక్క సిలువ నుంచి వచ్చిన కృప లేదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేదు. సహాయం లేని వాళ్ళకే దేవుడు అంత కఠినంగా తీర్పు తీరిస్తే, ఇన్ని అవకాశాలు ఇచ్చి ఎంత సహాయం చేసిన వాళ్ళ విషయంలో దేవుడు వదిలేస్తాడా? ఇంకా కఠినంగా తీర్పు తీరుస్తాడా? కదా. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదా. వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. అంటే అర్థం ఏంటండి? వినిన వారితో విశ్వాసము గలవారై ఉండకపోవడం అంటే ఏంటి? వినుట వల్ల విశ్వాసం వస్తుంది, వింటే విశ్వాసం వచ్చినట్టే కదా. అంతే కదా. ఎప్పుడైనా వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 91 దావీదు కీర్తనలో 11వ వచనంలో ఉన్న ఆ వాక్యాన్ని తీసుకొచ్చి సైతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఈ కొండ మీద నుంచి దూకు, దేవుడు నిన్ను కాపాడుతానన్నాడు కదా. అంటే వాక్యంలో ఉంది కదా, దేవుడు దూకేయచ్చుగా. దేవుడు ఏమన్నాడు? అదొక్కటే మాత్రం రాసలేదు. ఏమన్నాడు?
నీ దేవుణ్ణి శోధించొద్దు అని కూడా రాసింది. పొరపాటును పడితే కాపాడతాడు, కానీ కావాలని దూకితే ప్రార్థన చేసుకుని ప్లగ్గులు వేలు పెడితే ఖచ్చితంగా షాక్ కొట్టకుండా మాత్రం ఉండదు. ఎంత ప్రార్థన చేసుకుని లోకానుసారంగా జీవిస్తున్నాం అనుకోండి, లోకంలో ఉన్నది మనకు అంటదా? మరణం మన మీదకి రాదా? మనకు అది అలవాటు. వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదివి ప్రార్థన చేసి లోకానుసారంగా జీవిస్తాం. ఎక్కువ ప్రార్థన చేస్తాం, ఎక్కువ వాక్యం చదువుతాం, లోకానుసారంగా మాత్రం ఎంత ప్రార్థన చేసుకుని వాక్యం చదివి ప్లగ్గులు వేలు పెడితే ప్లగ్గే కదా, కరెంట్ షాకే కదా. నేను చదువుకుంటే అది షాక్ కొట్టుద్దని జ్ఞానం నాకుంటే చదివి నేనేం చేయాలి? దాంట్లో ఏలు పెట్టకూడదు, అది చేయాల్సింది. బైబుల్ చదువుకొని ప్రార్థన చేసుకుని లోకానుసారంగా జీవిస్తే అసలు బైబుల్ చదివి ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం ఏంది? బైబుల్ ప్రార్థన మనకున్న పనులు దేవుడు పని చేసి పెడతానికి కాదు. ఆయన సర్వెంట్గా ఆయన ఏమేం పనులు చేయగలడో ఆయన మనకి రెజ్యూమే ఇలా చేతికి. నాకు డ్రైవర్ పనొచ్చు, వంటోడు పనొచ్చు, కాపలా కాసేవాడు పనొచ్చు, డాక్టర్ పనొచ్చు. పొద్దున్న మనకి ఏ కష్టం వస్తే ఆ పని దేవుడికి అప్పచెప్పడానికి, మనం దేవుడికి పని అప్పచెప్పడానికి దేవుడు బయోడేటా ఫామ్ రెజ్యూమేనో తీసుకొచ్చి మన చేతికి ఇలా, నాకు ఈ పనులన్నీ వచ్చు బాబు, బైబుల్ ఎక్కడెక్కడ నేను ఏం పని వచ్చాను అవన్నీ చదువుకో, ఏ కష్టం వస్తే నాకు చెప్పు, నేను పని చేసి పెడతానని ఆయన చెప్పలే మనకి. అందుకు కాదు కదా బైబిల్, అందుకు కాదు కదా ప్రార్థన. ఆయన ఏమంటున్నాడంటే, వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక అన్నాడు. విన్నాము, విన్నా తర్వాత విశ్వాసము కలిగి జీవిస్తున్నాం. వింటే విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి మనం జీవించాలి కదా, అంతేనా? వినుట వల్ల విశ్వాసం, విశ్వాసం వచ్చిన తర్వాత విశ్వాసాన్ని బట్టి మనం జీవించాలి కదా. విశ్వాసాన్ని బట్టి జీవించడం అంటే అర్థం ఏంటి? క్రియలు లేకుండా రక్షింపబడ్డాం. మనం పాప క్రియలు చేస్తూ ఉన్నాం, మన క్రియలు మనకున్నాయి. ఈ క్రియల్ని దేవుడు చూడకుండా ఏం చేశాడంటే కృపను బట్టి విశ్వాసం ద్వారా మనకి రక్షణ ఇచ్చాడు. రక్షింపబడిన తర్వాత ఏం చేయాలా? దేవుడు నిర్ణయించిన క్రియలు చేయాలి కదా, అవునా? అవునా? దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయుటకై యేసుక్రీస్తు చేతి ద్వారా చేయబడిన ఆయన చేతి పనివారమై ఉన్నామని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 10వ వచనం దాకా ఉంటుంది కదా. సో దేవుడు నీ పాపక్రియల్ని పట్టించుకోకుండా నీకు సువార్త చెప్పి నిన్ను కృప ద్వారా విశ్వాసం ద్వారా దేవుడిని రక్షించాడు. నీకు విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చిన తర్వాత ఏం చేయాలి? నువ్వు ఈ విశ్వాసానికి అనుగుణమైన క్రియలు నీ జీవితంలో కనిపించాలి కదా. ఈ క్రియ లేకపోతే విశ్వాసం ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది కదా. సో అర్థం ఏంటి? వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదంటే అర్థం ఏంటి? వాక్యాన్ని విని వాక్యానుసారమైన క్రియలు చేయని వారై అని దాని మీనింగ్. అది విశ్వాసంలో ఏముంటుంది? విశ్వాసానికి సంబంధించిన క్రియలు కూడా ఉంటాయి. ఆ క్రియలు నువ్వు చేయకపోతే నువ్వు పొందుకున్న విశ్వాసం ఏమైపోద్ది? చచ్చిపోద్ది, మృతమైపోద్ది. అంతేనా? ఇప్పుడు ఇది ప్రొజెక్టర్ రిమోట్, ఇది నొక్కుతున్న పని చేయట్లేదు అనుకోండి, దీన్ని ఏమంటారంటే డెడ్ అయిందంటాం. డెడ్ అయిందంటే అర్థం ఏంటంటే, చచ్చిపోయిందంటే అర్థం ఏంటంటే దీని పనికి ఇది పని చేయట్లేదు అని. నేను విశ్వాసనయ్యాను. విశ్వాసం అయిన తర్వాత ఏం చేయాలా? ఎవరి మీద విశ్వాసం? యేసు ప్రభు మీద విశ్వాసం. విశ్వాసం అయిన తర్వాత ఏం చేయాలా? యేసు ప్రభు యొక్క ఆజ్ఞల్ని నేను పాటించాలా, లేకపోతే నేనేమైపోతాను? తయారు చేసింది ప్రొజెక్టర్ కోసమే, కానీ పని చేయట్లేదు. కాబట్టి ఇది ఏమైపోయింది? చచ్చిపోయింది. నేను ఏర్పరచబడింది యేసు ప్రభు కోసమే, కానీ నేను ఆయన పని చేయట్లేదు. నేనేమైనట్టు? క్రియలేని విశ్వాసము మృతం కదా. సో విని
దేవుని వాక్యానుసారంగా మనం క్రియలు చేయకపోతే విన్న వాక్యం ఏమవుతుంది తెలుసండి? నిష్ప్రయోజనం అయిపోతుంది. వాక్యానుసారమైన జీవితం లేకపోతే, దేవుడు మనకు చెప్పిన క్రియలు ఏంటి? దేవుణ్ణి ప్రేమించమన్నాడు, పొరుగువాడిని ప్రేమించమన్నాడు. అంతేనా? ఈ రెండే కదా ఆజ్ఞలు. దేవుడు మనల్ని ప్రేమించినట్టు మన పొరుగువాడిని ప్రేమిస్తే ముందు ఫస్ట్ మనకు అర్థమయ్యేది ఏంటంటే, వాడికి ప్రయారిటీ బేసిస్లో వాడి ఆత్మ నశించిపోతుంది కాబట్టి వాడికి రక్షణ చెప్పాలనే ఆ చింత మనకు వస్తుంది కదా. తల్లి బిడ్డను ప్రేమిస్తుంది అనుకోండి, వాడికి హెల్త్ బాగాలేదు అనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? వీడికి ఏ షాపింగ్కి తీసుకెళ్ళి ఏ బట్టలు కొనిద్దామనా, ఎలాంటి హెయిర్ కట్ వేస్తే వీడు బాగుంటాడని ఆలోచిస్తుందా? ఆడికి ఒక ఒక్క రోగం వచ్చింది, బాగలేదు, సరైన బట్టలు లేవు, జుట్టు అంతా చెదిరిపోయింది, దేనికి ప్రయారిటీ ఇస్తారు? ఎందుకు? సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అటు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత బట్టలు కొనిచ్చినా హెయిర్ స్టైల్ సరి చేసిన దానివల్ల ఉపయోగం లేదు కదా. దేవుణ్ణి ప్రేమించాలా? దేవుడు మనల్ని ప్రేమించినట్టు మన పొరుగువాడిని మనం ప్రేమించాలా? పొరుగువాడిని ప్రేమిస్తే పొరుగువాడిలో ప్రయారిటీ బేసిస్లో ముందు మనకి ఏం అర్థమవుతుంది? అరే వాడికి రక్షణ లేదు, యేసు ప్రభు ఎవరో తెలీదు, వాడికి సువార్త చెప్పకపోతే వాడు చచ్చిపోతాడు అని నేనేం చేస్తాను? ఆటోమేటిక్గా దేవుని యొక్క సువార్త చెప్పాలి అన్న ఆశ మనకి లేకపోతే క్రైస్తవులుగా మనం మన పొరుగువాడిని ప్రేమించట్లేదని. పొరుగువాడిని ప్రేమించట్లేదంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి ప్రేమించట్లేదని. ఇవన్నీ మ్యూచువల్గా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తావు. ఈ రెండింటిని సపరేట్ చేయలేవు. మ్యూచువల్ ఇంక్లూజివ్ అంటారు. ఈ రెండింటిని సపరేట్ చేయలేవు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నీ పొరుగువాడిని ప్రేమిస్తావు. దేవుణ్ణి కాక నిన్ను నువ్వు ప్రేమించుకుని దేవుడి దగ్గరికి వెళ్తే నీ పొరుగువాడి గురించి పట్టించుకోవు. అది లెక్క. దేవుడి దగ్గరికి ఇద్దరు వస్తారు. ఆయన ప్రేమించి వచ్చేవాడు, పని జరుగుద్దని స్వార్థంతో వచ్చేవాడు. ఇద్దరు దేవుడిని అప్రోచ్ అవుతారు. నువ్వు దేవుణ్ణి ప్రేమించి వచ్చావా స్వార్థంతో వచ్చావా అనేది ఎప్పుడు తెలుస్తుంది? దేవుణ్ణి ప్రేమించి వస్తే ఖచ్చితంగా నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమిస్తావు. దానికి ఇంక వేరే ఆస్కారం లేదు. నిజమైన విశ్వాసి స్టెఫెను దేవుణ్ణి ప్రేమించాడు. రాళ్ళు తీసుకొని కొట్టుతా చంపేస్తున్నా ఆయన ఏమన్నాడు తెలుసా? తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు క్షమించమన్నాడు. ఆహా అట్లా కాదు, నా కోపం నాదే, నా పగ నాదే, నా ఇష్టం లేనితనం నాది, అయినా కానీ దేవుడి దగ్గరికి వస్తానంటే అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి ప్రేమించరు. అట్లా దేవుడి దగ్గరికి వస్తే ఏదో లాభం వస్తుంది కాబట్టి, నాకు స్వస్థత వస్తుంది కాబట్టి, నాకు మంచి జరుగుద్ది కాబట్టి, మేలు జరుగుద్ది కాబట్టి అనే స్వార్థంతోనే నేను వస్తున్నాను, కానీ ఇంకొక దాంతో రావట్లేదు. గుర్తుపెట్టుకోండి. పొరుగు వాడిని ప్రేమించలేకపోతున్నావా అంటే నువ్వు నేను దేవుడిని ప్రేమించట్లేదని. దేవుడు నిన్ను ప్రేమించిన సంగతి నీకు అర్థమైందా? అర్థమైతే దాంట్లోంచి ఏమొస్తుంది తెలుసా? నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించే తత్వం వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన కొడుకునిచ్చాడు. యోహాను 3:16. దీన్ని బట్టి ప్రేమ అంటే ఏంటో నాకు తెలుస్తుందని 1 యోహాను 3:16 ఏమన్నాడు? యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు కాబట్టి మనం కూడా మన సహోదరుల కొరకు ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము. వి ఆట్ టు లే డౌన్ అవర్ లైవ్స్ అన్నాడు. సో దేవుణ్ణి ప్రేమిస్తే ఆటోమేటిక్గా నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తావు. నువ్వు నీ పొరుగువాడిని ఖచ్చితంగా ప్రేమిస్తున్నావు. నీకు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? సువార్త తీసుకెళ్ళాలి అనే ఆశ తప్పన నీలో స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అవ్వకపోతే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదు. పక్కనోడ ఆత్మీయ జీవితం, ఆధ్యాత్మిక జీవితం కుంటుపడిపోయింది, వీడు తప్పిపోయాడు, లేకపోతే వీడికి బ్యాక్ స్లైడ్ అయిపోయాడు, లేకపోతే వీడు దూరంగా ఉంటున్నాడు దేవుడికని లోపల ఒక రకమైనటువంటి భారం పెరుగుతుంది. అది లేదు అంటే నువ్వు పొరుగువాడిని ప్రేమించలేదు. నీ పొరుగువాడిని నువ్వు ఎందుకు ప్రేమించలేదని నువ్వు దేవుడిని ప్రేమించట్లా. అవసరాన్ని బట్టో దేని బట్టి, స్వార్థాన్ని బట్టి దేవుడి దగ్గరకు వస్తున్నాం. కానీ అందుకే
దేవుడు ఏమన్నాడంటే అబ్రహాము సంతతి వాళ్ళందరూ, ఇజ్రాయేలీలందరూ అబ్రహాము సంతతి కాదు, విశ్వాసం మూలంగా వచ్చిన వాళ్ళే అబ్రహాము సంతానం అన్నాడు. నువ్వు నిజంగా విశ్వాసం మూలంగా వస్తే నీ దేవుడిని ప్రేమిస్తావు, నీ దేవుడు నిన్నెలా ప్రేమించాడో నీ పొరుగువాడిని ప్రేమిస్తావు, ఆ పొరుగువాడు నశించిపోతున్నాడని ఆ భారంతో సువార్తను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తావు. ఆ క్రియ ఎప్పుడైతే కనిపిస్తుందో నీ విశ్వాసం సజీవంగా ఉన్నట్టు, ఆ క్రియ కనిపించలేదు అనుకోండి, నీ విశ్వాసం చచ్చిపోయినట్టు. చచ్చిపోయిన విశ్వాసం ఉంటే వాక్యం ఎంత తిన్నా దానివల్ల ఉపయోగం లేదు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిజమైన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో చెప్తున్నాను. నా జీవితం అలా ఉందా లేదా మనం ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోవడం మంచిది, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. హృదయం కఠినం అయిపోతుందా? వినిన వారితో విశ్వాసం గలవారిగా మనం జీవించలేదా? నీ దగ్గరికి వస్తున్న దేవుని మాట నిష్ప్రయోజనం అయిపోవడానికి, నిష్ఫలమైపోవడానికి ఆస్కారం ఉంది. నా ఆలోచనని క్రీస్తుకు నేను చెరపట్టకపోతే, దేవుని యొక్క చిత్తానుసారమైన క్రియలు నేను విశ్వాసముతో చేయకపోతే, విశ్వాస భ్రష్టులై విశ్రాంతిలోకి వెళ్ళకుండా మిస్ అవ్వడానికి ఆస్కారము ఉంది. ఆ విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఏంటి ప్రైమరీగా మనల్ని బాధ పెడుతున్నది? మన ఇంట్లో కష్టాలా, లేకపోతే దేవుడు తీసుకెళ్ళమన్న సువార్తను నేను తీసుకెళ్ళలేకపోతున్నానని బాధ? మన ప్రార్థన, మన ఆలోచన అంతా ఎవరి గురించి? మన గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించా? మన పొరుగు వారి గురించి మనం ఆలోచించగలుగుతున్నావా? ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడంటే, నా చిత్తాన్ని చేయడానికి నేను రాలేదు, నా కోసం నేను బ్రతకట్లేదు, తండ్రి చిత్తాన్ని చేయడానికే నేను. ఆయన వెంబడించిన పౌలు ఏమన్నాడంటే, బ్రతకడం అయితే ఆయన కోసం, చావు అయితే నాకు మేలు అన్నాడు. ఆ యేసు ప్రభువుని వెంబడించిన స్టెఫెన్ ఏం చేశాడంటే, యవ్వనం పోతున్నా, ఫ్యూచర్ అంతా, కెరియర్ అంతా చెడిపోతున్నా, జీవితం ఇంకా ఉండదు, నేను చచ్చిపోతాననే విషయం తెలిసిన, దేవుని సువార్త చెప్తే వాళ్ళకి పనికొస్తుంది అన్న దాంతో జీవితాన్ని కోల్పోవడానికైనా ఇష్టపడ్డాడు. కానీ వారి కొరకు సువార్త చెప్పడం మాత్రం ఆయన ఆపలేదు, వాళ్ళని ప్రేమించడం మాత్రం ఆయన ఆపలేదు. అది క్రైస్తవత్వం యొక్క, లేకపోతే క్రైస్తవుడి యొక్క ట్రూ నేచర్. ఒకసారి ఆలోచించండి, మన జీవితాలను ఒకసారి పరిశీలించుకుందాం దాని గురించి ఎట్లుందో. దేవుడు, నేను వాక్యాన్ని ఈ రోజుకి ఇక్కడ ముగిచ్చేస్తున్నాను, దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్లోకి వెళ్దాం. ఒకసారి మనం కళ్ళు మూసుకుందాం అండి. ప్రభువానికి స్తోత్రాలు.